మీకు ఆల్రెడీ తెలిసిందే గుంజ నాటేసాము. సో ఇంకా వినాయక చవితి పనులు స్టార్ట్ చేసేయాలి. ఇంకొక వారం 10 రోజుల్లో ఉంది. సో మన టీంతో కలిసి నెల్లూరు పాత పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి టపాసుల ఫ్యాక్టరీ కాడికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ ఇక్కడికి పోయే దగ్గరికన్నా ముందర ఒక 2 రోజుల ముందర వచ్చి ఒక 2-3 షాప్స్లో వాటి రేట్స్ ఏంది అంతా కనుక్కున్నాము. సో ఒక్కో షాప్లో ఒక్కొక్క రేట్ చెప్తున్నారు, బట్ మ్యాక్సిమం అంతా అటు ఇటుగా ఒకటే ఉన్నాయి. బట్ మనకి తెలియదు యాక్చువల్గా వాళ్ళు ఏది ఇస్తున్నారు ఏంది అనేది. ప్రతి షాప్ కాడికి వెళితే సో సార్ మా దగ్గర చాలా పర్ఫెక్ట్గా కాలుతాయి, మీకు ఒక్క టపాసు కూడా మిస్ అవ్వదు అది ఇది అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉంటాయి ఒక 2 టైప్స్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క షాప్లో. ఎట్లాగానంటే ఇప్పుడు ఒక 5000 వాలా తీసుకున్నాం అనుకోండి, ఆ 5000 వాలాలో 5000కి 5000 కాలేటట్టుగా ఉంటే అది ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అయితే 4500, థర్డ్ గ్రేడ్ అయితే 4000. అంటే టపాసులు అయితే పర్లేదు బాగానే కాలుతాయి, బట్ డ్యూరేషన్ కానీ లేదంటే ఆ టపాసుల పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది. అదే ఓళ్ళు చెప్పే డిఫరెన్స్ ఫైనల్గా. సో అమౌంట్ని బట్టి మనం ఏదో ఒకటి తీసుకోవడం. సో యాక్చువల్గా అయితే మనం అయితే పెద్దవి ఏం తీసుకోలేదు, అంటే అవి అయితే కాలుస్తూ ఉండాలి, మనకి చాలా టైం పడుతుంది యాక్చువల్గా. సో అందుకని ఓన్లీ షార్ట్స్ మీద మేము ప్రిఫర్ చేసాము. ఇదైతే యాక్చువల్గా నెమలి చూసాను ఆడ. సో ఎట్లాగా ఏంది అని అడిగాను. సో ఆ పైన ఉంది కదా, ఆ పైన కానీ మనం అంటిస్తే చాలు, ఆటోమేటిక్గా రిమైనింగ్ దగ్గర మాత్రం ఆటోమేటిక్గా అదే షేర్ చేసుకొని నెమలి ఆకారంలో రంగులు అవన్నీ వస్తాయని చెప్పారు. బట్ అదైతే కొనలేదు, మన మైండ్ అంతా షార్ట్స్ పైన ఉంది, త్వరగా అయిపోవాలి. యాక్చువల్గా ఎప్పుడు ఇంత పెట్టి అమౌంట్ ఎప్పుడు కొనలేదు. నార్మల్గా వినాయక చవితికి టపాసుల మీద మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చాలా తక్కువగానే ఉంటుంది. బట్ ఈసారి 25th ఇయర్ వజ్రోత్సవ వేడుకలు కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా స్పెండ్ చేసాము. బట్ చూడాలి, అమౌంట్ కానీ బాగా వచ్చినట్టయితే ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ కానీ ఏమైనా వస్తే ఇంకా కొద్దిగా కొంటాము. ప్రజెంట్ అయితే కొద్దిగా అమౌంట్ పే చేసాము, కొన్నాము. బట్ దీనికన్నా ముందర ఒక ఆల్రెడీ 5000 రూపీస్కి చెన్నైలో కొన్నాను. చెన్నై నుంచి శివకాశి దగ్గర ఉంది కదా, సో అక్కడ ఒక వెబ్సైట్ లింక్ వచ్చింది. అసలు గూగుల్లో చెక్ చేస్తే కన్నా క్రాకర్స్ అండ్ సంథింగ్ వచ్చింది. బట్ దాంట్లో ఒక 5500 రూపీస్కి పే చేసి కొన్నాను. అక్కడైతే దీంతో పోలిస్తే అక్కడైతే చాలా తక్కువ. బట్ అక్కడ మనకి క్వాలిటీ అయితే ఏం రావట్లేదు, అంటే బ్రాండ్ అని చెప్పి రాస్తున్నారు. అంటే వెబ్సైట్ మనకి ఎవరు తెలిసింది లేదు, చెప్పింది లేదు. బట్ పర్చేస్ చేసాము. 21st నేను యాక్చువల్లీ బుక్ చేశాను, అది 5 డేస్లో వస్తుందన్నారు. ఈరోజు 29th, బట్ అయితే ఇంకైతే రాలేదు. అది మాత్రం చూడాలి, అది మాత్రం వస్తే మాత్రం నెక్స్ట్ మేబీ దీపావళికి దాంట్లో నుంచే పర్చేస్ అనేది చేసుకోవడం బెస్ట్. వస్తుందో లేదో అనేది నేను మీకు ఒకవేళ చెప్తాను. బట్ అదైతే మనకి తెలియదు ఎంత గ్రాండ్గా ఉంటుంది అనేది, అంటే క్వాలిటీ. సో మనకేం ఆన్లైన్లో ఏం చెప్పరు, వాళ్ళు తమిళ్, మనమేమో తెలుగు. సో యాక్చువల్గా నేను కొద్దిగా తమిళ్ తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. వాట్సాప్లో పే చేయమని చెప్పి ఇది చేశారు, మొత్తానికి పే చేసాము. సో ఇది 5000 వాలా మన గణేష్ ఉన్నాడని చెప్పి తీసుకున్నాను ఇది. సో అట్లాగా అన్నీ మొత్తానికైతే 500 షార్ట్స్, 240 షార్ట్స్, 120 షార్ట్స్, 60 షార్ట్స్ అవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ టైం 500 షార్ట్స్ తీసుకోవడం కూడా. సో లడ్డు వేలంపాటు జరుగుతుంది, అండ్ 25th ఇయర్. సో ఒక్కసారి ఫస్ట్ సారి బొమ్మను గదిలిచ్చేటప్పుడు మనము చేద్దాము అని చెప్పి ఒక సదుద్దేశంతో ఈసారి 500 షార్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ 240 షార్ట్స్, ఒక 120 షార్ట్స్ అన్నీ తీసుకొని చిచ్చుబుడ్డీలు కూడా కొన్ని తీసుకున్నాం, బాగా స్పార్కింగ్ ఉంటుంది అని చెప్పి. అవి అయితే తక్కువ సేపట్లో అయిపోతాయి, ఎక్కువ మన్నిక. సో అందుకని అంటే జెన్యున్ మంచివే తీసుకున్నాం. సో ఇంకా చూడాలి, కాల్చేంత వరకు మనకి తెలియదు. వాళ్ళైతే బాగానే ఉంటుంది అని అంటున్నారు. క్వాలిటీ అనేది మనకి తెలియదు, వాళ్ళే మంచి క్వాలిటీ తీసుకున్నామని మేము అనుకుంటున్నాం, బట్ కాల్చేంత వరకు తెలియదు. సో ఫైనల్గా ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాము, అన్నీ ఉన్నాయా లేదా అనేసి. సో యాక్చువల్గా ఇది కూడా గన్స్ అనమాట. మీరు ఈ మధ్య చూసే ఉంటారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా దాంట్లో నేను కూడా చూసింది. ఇది చూస్తే ఇక్కడ ఉంది కదా, అది ఆన్ ఆఫ్ బటన్, దానికన్నా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇంతకుముందు చూపించిన చుచ్చుబుడ్డి లాంటివి అవి అక్కడ పెట్టి దాన్ని టైట్ చేసుకోవాలి. సో దాంట్లో నుంచి +-2 వస్తాయి. సో ఆ రెండింటిని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం అటు ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా అది దాంట్లో నుంచి నిప్పురవ్వలు వస్తాయి. అవి ఒక 30 to 40 seconds మ్యాక్స్, 30-35 seconds వస్తాయంట. సో రెండు కొన్నాం, 2 చేతులు 2 పెట్టుకుందామని. బట్ ఆల్రెడీ అంత ప్లాన్డ్ అయితే ఉంది.
దేవుడి చుట్టూ పెట్టడానికి అవన్నీ మనం డీజే వాళ్ళతో ఆల్రెడీ చెప్పాము, కరెంట్ వాళ్ళతో కూడా. బట్ మనమైతే మొత్తానికి మన దగ్గర ఉన్న బడ్జెట్కి మనకు వచ్చినవి అయితే ఇవి అన్నీ ఓన్లీ షార్ట్స్ మాత్రమే, పెద్ద ఇంకేం కొనలేదు, చూడాలి. అది మొత్తానికి అయితే. సో చాలాసేపు బేరం ఆడి చాలా తగ్గించాం పాపం. ఏం తగ్గించైతే ఇచ్చాడు, మంచి క్వాలిటీ ఇచ్చాను అన్నాడు, బట్ అది ఎంతవరకు తెలియదు. సో ప్యాక్ చేసేసి మనం ఆటోలో పెట్టేయడానికి రెడీ అయిపోయినాము. సో అతనికి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేసి ఇచ్చాము. కొద్దిగా అమౌంట్ ఫోన్పే చేశానండి, అదే అమౌంట్ కాదు. సో ఇంకది మొత్తానికి చూద్దాం. రేపైనా ఎల్లుండైనా మేబీ ఆ చెన్నై నుంచి వచ్చిన షార్ట్స్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్గా చేస్తాను. మనం ఫ్యూచర్లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైనా మనం బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ట్రావెల్ అయితే చేయలేం కాబట్టి, సో చెన్నై ఇంటి దగ్గర నుంచి కూడా మేబీ తెచ్చుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. బట్ చూసాం ఒక 5,000 రూపాయలకి వస్తే జై బోలో గణేష్ మహారాజ్కి జై, రాకపోయినా జై బోలో గణేష్ మహారాజ్కి జై. దానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పవర్ యూత్ 25వ వార్షికోత్సవ వినాయక చవితికి తరపున అందరికీ శుభాకాంక్షలు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నెల్లూరులో వాళ్ళందరికీ, నెల్లూరు పొదలకూరు రోడ్డు, ప్రగతి నగర్, జెపీ కాలనీ ఏరియా వద్ద మన బొమ్మ పెడుతుంది. కరోనా అప్పుడు కూడా మిస్ అవ్వగలేదు, ఏ ఇయర్ మిస్ అవ్వలేదు అని ఒక బొమ్మ ఏదైనా ఉంది అని అంటే పొదలకూరు రోడ్. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నెల్లూరులో మందే, బట్ వేరే వాళ్ళని పెట్టుండొచ్చు. సో చూద్దాం. సో ఈసారి బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా గన్నాథని కోరుకుంటూ అందరూ బాగుండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సరే అయితే ఉంటాను, బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.